రాజకంభేట అనేది ఏంటి, అసలు ఈ వర్డ్ ఉద్దేశం ఏంటి ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్, పర్టికులర్లీ ఆర్థిక పరిస్థితులలో కనుక మనం గమనిస్తే, రాజకంభేట అంటే భూమి మొత్తం రాజుది కాదు, రాజుకి సపరేట్ భూమి ఉండింది. రాజు కింద ఇన్ని వేల ఎకరాలనే భూమి ఉండింది. రాజు కింద ఉండే భూమిని రాజకంభేట అని పిలిచారు. రాజుకి చెందిన భూమిని, ప్రజలకు కానీ రాజుకు చెందిన భూమిని రాజకంభేట అంటారు. భూమి మొత్తానికి రాజు అధిపతి కాబట్టే ప్రజలు పంటలు పండించుకున్న తమ భూముల మీద ఆ పృథ్వీపతికి ట్యాక్స్ కడుతున్నారు. దానిని రాజమేయం లేదా దేవమేయం అని పిలిచారు. అర్థమైందా నాన్న? ఇక రాజకంభేట అంటే చక్రవర్తికి చెందిన భూములని సింపుల్గా మీరు చెప్పుకోవచ్చు. ఈ భూముల మీద శిస్తు ఉండదు, పన్ను ఉండదు. ఈ వచ్చే ప్రతి పైసా చక్రవర్తికి చెందుతుంది. చక్రవర్తి పరిపాలనకి, అతని యొక్క అంతఃపుర ఖర్చులకి, సౌకర్యాలకి, విలాసాలకి, గానా బజానాలకి, వాటన్నిటికీ ఈ భూముల నుంచి వెళ్ళే ఆదాయం, దెన్ వర్తక వాణిజ్యాల నుంచి వచ్చే ఆదాయం, దెన్ పన్నుల నుంచి వచ్చే ఆదాయం రాజు మెయింటెనెన్స్కి, రాజ్యం మెయింటెనెన్స్కి ఉపయోగపడేది. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, రాజకంభేట అనే వర్డ్ పర్టికులర్గా ఆకాశంలో ధ్రువ నక్షత్రం లాగా మెరుస్తూ ఉంటుంది శాతవాహనుల పీరియడ్లో.